నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడపను స్వచ్ఛ కడపగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు చేస్తున్న కృషికి ప్రజలు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలి. 40వ డివిజన్లో జరిగిన కార్యక్రమం సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వినతి. కన్నుల పండుగగా కడపరాయుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. చిన్న శేషవాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం. పాలక ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి ఆగ్రహం. భావన టౌన్షిప్ బుద్ధా రియల్ ఎస్టేట్ మోసాలపై ఉద్యమం ఆపేదే లేదు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి హెచ్చరిక. కడపను స్వచ్ఛ కడపగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు చేస్తున్న కృషికి ప్రజలు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కోరారు. కడప నగరం 40వ డివిజన్ పరిధిలో డివిజన్ ఇన్ఛార్జ్ కర్నాటి ఊబుల్రెడ్డి ఆధ్వర్యంలో అంబాభవాని ఆలయం నుంచి స్వచ్ఛ కడప అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కడప నగరాన్ని పరిశుభ్ర నగరంగా మార్చేందుకు 2 రోజుల క్రితం కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా ఉన్నత స్థాయి అధికారులు మొదలుకొని కింది స్థాయి పారిశుద్ధ్య కార్మికుల వరకు భాగస్వాములు కావడం జరుగుతోందన్నారు. ప్రతి డివిజన్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలు గుర్తించడంతో పాటు 3 రోజుల్లోగా వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించడంతో పాటు బుగ్గవంక బ్రిడ్జి పరిసరాలలో గంజాయి వ్యవహారాలపై దృష్టి సారించాలని పోలీసులను ఆదేశించామన్నారు. పరిసరాల పరిశుభ్రత విషయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేలా ప్రజాప్రతినిధులు అధికారులు శ్రమిస్తున్నారన్నారు. అందరి సహకారంతో కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా మార్చేందుకు చేస్తున్న కృషికి ప్రజలు కూడా తోడ్పాటు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇంకా సిబ్బంది, సచివాలయాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పూలని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ నేను అసలు రాడు మేడం మా ఏరియాకు. నిన్న మీరు వస్తానని వచ్చినాడు. పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం. అసలు నాకు వద్దనే వద్దు మేడం. రిజర్వ్ చేసేస్తాను. ఆడ లైట్ వేయమంటే వాళ్ళు ఏడ లైట్ వేసినారు. పెద్ద లైట్ వేయమని ముందు కమిషనర్ చెప్పినాడు. ఆ లైట్ 10 రూపాయలు వరకు తెచ్చినారు. ఏమంటే మాకు బల్బులు లేవని. అంత పెద్ద కరెంట్ ఆఫీస్లో బల్బులు లేకపోవడం ఏంటి మేడం? సంవత్సరం నిన్న అడిగితే మాకు బల్బులు లేవంట. గుడ్ మార్నింగ్ కడప. ఏ విధంగా మనము అఫీషియల్గా మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రామ్ని 2 రోజుల ముందు మొదలు పెట్టాము. అందులో భాగంగా ఈరోజు 40 డివిజన్లో ఈరోజు సంపూర్ణంగా ప్రతి ఒక్క అధికారులతో, కార్పొరేషన్కి సంబంధించిన అధికారులతో, పై స్థాయి నుంచి కమిషనర్ గారి దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది కానించి క్లీనింగ్ చేసే వరకు కార్మికుల వరకు తీసుకొని వచ్చేసి ఇక్కడున్న సమస్యలని గుర్తిస్తూ అప్పటికప్పుడు నెక్స్ట్ 3 రోజుల్లో ఇక్కడున్న సమస్యలను తీర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు కడపని ఒక స్వచ్ఛ కడపగా ఒక ఫేస్ లిఫ్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే భాగంగా కడపలో ఉన్న ప్రతి ఒక్క అధికారి పని చేస్తారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ 40 డివిజన్లో గాంజా ఎక్కువ నడుస్తోంది. అందరికీ తెలుసు కడపలో బుగ్గొంక బ్రిడ్జికి 2 పక్కల విపరీతంగా గాంజా అనేది ఇక్కడ
ఉంది. దీన్ని కూడా ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పాము, పెట్రోలింగ్ ఎక్కువ చేయాలా అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా వారం లోపల కమిషనర్ గారు చెప్పినారు, దాన్ని రెక్టిఫై చేసేసి వారం లోపల ఇక్కడ ఉన్న నీళ్లు రాని వాళ్ళకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి. దాంతోపాటు ఈ శానిటైజేషన్ కానీ గార్బేజ్ కానీ చెత్త బండ్లు రాలేదంటున్నారు, వాటిని కూడా వెంటనే దాని మీద కూడా ఎక్స్ట్రా బండ్లు ఈ ఏరియాకి ఆయన ప్రొవైడ్ చేస్తామన్నారు కమిషనర్ గారు. కడపను నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము ప్రజాప్రతినిధులుగా అలాగే కార్పొరేషన్ సంబంధించిన అధికారులుగా వాళ్ళతో పాటు ముఖ్యంగా దీనికి ముందు రావాల్సింది ఏంటంటే ప్రజలు. మన కడపని మనం మార్చుకుందాం, మన కడపని మనము స్వచ్ఛ కడపగా చేసుకుందాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర పేరు మీద పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్క సమస్యకు కారణము ఈ గార్బేజు, ఈ చెత్త, వీటి వలన ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పడిపోవడం కానీ ఇవన్నీ కారణానికి ఇదే కారణం. ఫస్ట్ ఇక్కడ మనము సొల్యూషన్ తెచ్చుకొని దీన్ని ముందుకు తీసుకొని పోతే మిగతావన్నీ సొల్యూషన్స్ దానికంతా అదే వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్క సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అలాగనే కడప నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కూటమికి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన నాయకులు, జనసేనకు సంబంధించిన నాయకులు ఈ యొక్క స్వచ్ఛ కడపను చేసేదానికి వాళ్ళందరూ ఏకదాటిగా కృషి చేస్తున్నారు. దాంతోపాటు ప్రజలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మనము మన కడపను స్వచ్ఛ కడపను చేసుకొని మన కడపను మనమే కాపాడుకుందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప రాయుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అశేష భక్తజనుల సమక్షంలో కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు చిన్నశేష వాహనంపై మాడవీధిలో విహరించారు. వాహన సేవానంతరం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన సేవ చేశారు. ఆలయ ప్రాంగణంలో కన్నుల పండుగగా ఏర్పాటు చేసిన ఊయలపై సేద తీర్చారు. మంగళ వాయిద్యాలు, గాయకుల కమ్మని సంగీతం వింటూ స్వామి వింజామర సేవల మధ్య విశ్రమించారు. సాయంత్రం సింహంపై మలయప్ప స్వామిగా, కడప రాయుడు నరసింహునిగా కొలువుదీరి భక్తులను కరుణించారు. అరాచకాలు సృష్టిస్తున్న దుష్టులను అంతం చేసి శిష్టరక్షణ చేసేందుకు దేవదేవుడు నరసింహుడై గర్జించాడు. శత్రువులను తూతునీలం చేసేందుకు విశ్రమించాడు. ఆయుధధారి అయి పరాక్రమంతో వెళుతున్న ఆ పురుషోత్తముని చూసి భక్తులు తన్మయులయ్యారు. మహిళా భక్త బృందాలు పురుష బృందాలతో పోటీ పడుతూ కోలాటాలు, భజనలు నిర్వహించారు. ప్రత్యేక వాయిద్య బృందాలు స్వామిని కీర్తిస్తూ సంగీతార్చన చేస్తూ ఊరేగింపుగా సాగారు. భక్తులు స్వామికి పూజా ద్రవ్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సంఘాలతో సమావేశమయ్యేందుకు భయపడుతోందన్నారు. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి 25,000 కోట్లకు గాను సంక్రాంతిలోపు 1000 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. కొండంత బకాయిలకు గోరంత ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వానికి తగదన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రశ్నించకుండా ఉద్యోగ సంఘాలు ఈ విషయంగా ఎందుకు మౌనంగా ఉన్నాయో అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగులంతా ఏకమై పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల సమయంలో తనపై చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు అక్రమంగా కేసులు బనాయించారని ఆయా తప్పుడు కేసులను రద్దు చేసి తనపై విధించిన సస్పెండ్ను ఎత్తివేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణపై ఏసీబీ కేసు నమోదైతే అరెస్టు కాకుండా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు కాపాడారన్నారు. సుప్రీంకోర్టులో పెద్ద లాయర్ను పెట్టి బెయిల్ వచ్చేలా చూడటంపై దర్యాప్తు చేపట్టాలన్నారు. అలాగే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే సూర్యనారాయణ ఉద్యోగులను మభ్యపెట్టి ప్రచారం చేశారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. వచ్చిన తర్వాత ఎక్కడ ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ఉద్యోగులతో సమావేశం కానీ ఎక్కడ నిర్వహించలే. మీరు ఆ ప్రూఫ్ ఉంటే నేను ఈరోజు కలెక్టర్ గారిని కూడా అడిగిన, ఆ ప్రూఫ్ ఉంటే ఏమైనా చూపించండి అని. ఎక్కడ ఏమి చేయకపోయినా నా మీద కంప్లైంట్లు పెట్టి నన్ను సస్పెండ్ చేసేదాకా నా వెంటబడిన వాళ్ళు ఏం చేసింది అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు ఇటీవల మాట్లాడుతూ ఏం చెప్పారు, ఆయన మీద ఏసీబీ కేసు నమోదైతే, అవినీతి ఆరోపణల మీద కేసు నమోదైతే ఆ కేసులో అరెస్ట్ కాకుండా పోలీసుల నుంచి తప్పించారని. ఎవరు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, ఇద్దరు పేర్లు చెప్పి మరీ ఆయన నా మీద కేసు నమోదైతే పోలీసులు అరెస్ట్ కాకుండా పోలీసుల నుంచి నన్ను తప్పించారు. సుప్రీంకోర్టులో నాకు పెద్ద లాయర్ను పెట్టి యాంటిసిపేటరీ బెయిల్ తెప్పించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నాకు ధైర్యం చెప్పి నీకేం పర్లేదు మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి ఉద్యోగులతో మీటింగ్ పెట్టండి అని చెప్పి ఎన్నికలు కూడా అమల్లో ఉండగా నాకు ధైర్యం చెప్పి రాష్ట్రమంతా తిరగమని చెప్పారు. అంతేకాకుండా తిరగడానికి అవసరమైన లాజిస్టిక్స్ కూడా నాకు సపోర్ట్ చేశారని చెప్పాడు. లాజిస్టిక్స్ సపోర్ట్ చేయడం అంటే ఏంటి? మీటింగ్లకు టెంట్ ఖర్చులు ఇవ్వడము, తిరగడానికి వెహికల్ ఖర్చు, భోజనాల ఖర్చు, ఇవన్నీ అంటే డబ్బులు ఖర్చు స్వయంగా సమకూర్చడము, లేదంటే వాటికి అవసరమైన డబ్బులు ఇవ్వడం. ఆయన స్పష్టంగా మీటింగ్లో 100,000 మంది ఎంప్లాయీస్ ముందు చెప్పారు. ఆయన ఏం చెప్పింది అనేది ఆయన మీటింగ్లో మీరు కూడా ఒకసారి వినండి. అది ఆయన స్పష్టంగా 100,000 మంది ఉద్యోగుల సమక్షంలో, మీడియా ప్రతినిధుల సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో స్పష్టంగా చెప్పారు. నాకు చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ధైర్యం చెప్పి మీటింగ్ పెట్టమని చెప్పారు. నాకు అవసరమైన సహాయం చేశారు, ఆర్థిక సహాయం కానీ ఇంకొకటి కానీ, సరుకు సరంజామం అంటారు కదా, సమకూర్చడం కానీ చేశారు అని చెప్పి స్వయంగా ఆయన చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. నేనేమడుగుతున్నా అంటే దీని మీద స్పందించాలి అచ్చెన్నాయుడు గారు. ఎందుకంటే ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి స్వయంగా ఆయన అధ్యక్షుడి హోదాలో లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్కు. నేను ఎన్నికల సమయంలో ఒక పార్టీకి ప్రచారం చేస్తున్నా అని చెప్పి. ఇప్పుడు స్వయంగా ఆయనే తిరగమని చెప్పారని చెప్పి ఒక ఉద్యోగ సంఘ నాయకుడు బహిరంగంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన దీని మీద స్పందించాలని మీ ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద ఎంక్వైరీ చేయించాలా. ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పిన దాని మీద ఎంక్వైరీ చేయించి, ఒకవేళ సూర్యనారాయణ గారు చెప్పింది తప్పైతే, ఎన్నికల్లో తిరగమని అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పింది తప్పైతే, వాళ్ళు ఆర్థిక సహాయం చేసి తిరగడానికి సహాయం చేసింది తప్పైతే, ఆయన మీద సూర్యనారాయణ గారి మీద చర్య తీసుకోవాలా. ఒకవేళ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయించలేదంటే సూర్యనారాయణ గారు చెప్పింది నిజమని భావించాల్సి వస్తుంది. అంతే కదా. ఆయన అంత ఓపెన్గా చెప్పినాక వాళ్ళు ఏం మాట్లాడడం లేదంటే వాళ్ళు డబ్బులు ఆర్థిక సహాయం చేసి తిరగమని చెప్పినట్లే కదా. అలా అది చెప్పింది నిజమే అయితే వాళ్ళు ఒక పక్క ఉద్యోగ సంఘాలను ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొందడానికి వాడుకుంటూ నా మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు. అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి వాళ్ళు నా మీద పెట్టిన కంప్లైంట్ను విత్డ్రా చేసుకొని నా మీద ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ను విత్డ్రా చేయించాలని చెప్పి వారికి మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అచ్చెన్నాయుడు గారు దీని మీద స్పందించి దీని మీద ఎంక్వైరీ చేయించి అది కరెక్టా కాదని తేల్చాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఎంప్లాయీస్ విషయానికి వస్తే అందరికీ తెలుసు, ప్రభుత్వం
ఎన్నికల సమయంలో ఉద్యోగులకు దాదాపు 10 హామీలు ఇచ్చింది. ఆ 10 హామీల్లో ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. సంక్రాంతికి ఉద్యోగులందరూ ఎదురు చూసిండ్రు. ఐఆర్ ఇస్తారు, డిఏ ఇస్తారు, ఏదో ఉద్యోగులకు బెనిఫిట్ చేస్తారని చెప్పి చూశారు. కానీ అలాంటివేమి ఇవ్వకపోగా ఆర్థిక మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిల్లో ఒక 1300 కోట్లు పే చేస్తామని చెప్పి. అంటే బకాయిలు ఎన్నున్నాయి? గవర్నమెంటే జూలైలో ఇచ్చిన శ్వేతపత్రంలో ఏం చెప్పింది? ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 22,000 కోట్ల చిల్లర చెప్పిండ్రు. మళ్ళీ 6-7 నెలలు తీసుకుంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి రావాల్సిన బకాయిలు. 25,000 కోట్ల రూపాయల్లో మీరు చెప్పింది ఎంత? 1000 కోట్లు. 1300లో ఇన్కమ్ ట్యాక్స్ తీసేచ్చే వాస్తవంగా ఎంప్లాయీస్కి వచ్చేది 1030 కోట్లు ఎంత వస్తుంది? 25,000 కోట్లకు మీరు 1000 కోట్లు ఇస్తామని చెప్పి, అంటే ఇవ్వాల్సింది కొండంత అయితే మీరు ఇస్తామనేది గోరంతా. భావన టౌన్షిప్ 100కి 100 పాలు అక్రమం కాగా బుద్ధా రియల్ ఎస్టేట్ మోసాలపై ఉద్యమం ఆపేదే లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి హెచ్చరించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి కడప మేయర్తో పాటు వైసీపీ అగ్ర నాయకత్వం కలెక్టర్ను కలిశారంటే జిల్లా సమస్యల మీదనూ ఉక్కు ఫ్యాక్టరీ కోసమే అనుకున్నామని, రియల్ ఎస్టేట్ అక్రమ వ్యాపారం కోసం కలెక్టర్ను కలవడం సిగ్గుచేటన్నారు. బుద్ధా రియల్ ఎస్టేట్ మాఫియా నేషనల్ హైవేని చేరబట్టి వాళ్ల సొంత జాగీరైనట్టు స్వాధీనం చేసుకుని వెడల్పు చేసి రోడ్డు నిర్మించిందన్నారు. దీని మీద రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చొరవతో అఖిలపక్షం ఏర్పడి 3 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ఆనాటి వైసీపీ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు, రిజిస్ట్రేషన్ అధికారులు కుమ్మకై అక్రమాలకు పాల్పడ్డారని తీవ్రంగా విమర్శించారు. ఇన్ని రోజుల తర్వాత ప్రస్తుత కలెక్టర్ ఆదేశాల మేరకు నేషనల్ హైవే అధికారులు ఆ రోడ్డుపై గోడ కట్టడాన్ని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు భావన టౌన్షిప్కు అనుకూలంగా, బుద్ధా రియల్ ఎస్టేట్ మాఫియాకు అనుకూలంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. భావన టౌన్షిప్లో స్థలాలు కొన్న యజమానులందరూ ఐక్యమై తమ డబ్బులు తాము వసూలు చేసుకోవడానికి కృషి చేయాలని, దానికి తాము అండగా ఉంటామని తెలిపారు. అతి త్వరలో భావన టౌన్షిప్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోందని, ఎట్టి పరిస్థితుల్లో భావన టౌన్షిప్ స్వాధీనాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈ సమావేశంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మక్బూల్ బాషా, సిద్దిరామయ్య, ఇంకా జిల్లా నాయకులు షాజహాన్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో భూమి ఉంది అని మీరు చెప్తున్నారు కదా. 2000 సంవత్సరం నాటికే 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం దాకా అటు బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీలో వాళ్ళ ఆధీనంలో కానీ, ఇటు కృష్ణకిషోర్ రెడ్డి ఆధీనంలో కానీ ఉన్నప్పుడు అది ఎందుకని ఆన్లైన్ కాలే? 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం దాకా పట్టాభూమి అయితే ఎందుకు ఆన్లైన్లలో లేవు? ఆన్లైన్లు చేయించుకోకుండా ఎందుకుంటారు? నువ్వు ఈరోజు 2000 సంవత్సరం నుంచి 2019 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాల పాటు అది ప్రభుత్వ భూమిగా ఉన్నమాట నిజమా కాదా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 2019 సంవత్సరంలో మీరు తీసుకున్న తర్వాత 2020 సంవత్సరంలో మీరు ఆన్లైన్ చేయించడం స్టార్ట్ చేసినారు. 22 కల్లా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ఇంకా చెప్పదలుచుకుంది ఏమిటంటే, కడపలో బుద్ధా రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసిన అన్ని వెంచర్లలో ప్రభుత్వ భూమి ఉంది. అటు అలంకానపల్లి దగ్గర వేసిన దాంట్లో కానీ, ఇటు శివానందపురం దగ్గర వేసిన దాంట్లో కానీ, శివానందపురం నిన్న ఆర్డీఓ గారు చెప్పిన మాట ఏంటంటే, దృశ్యం సినిమాలో శవం పైన పోలీస్ స్టేషన్ కట్టినట్టు కడపలో శ్మశానంలో సమాధుల పైన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కట్టి జిల్లా అందరికీ రిజిస్టర్ చేసి ఇస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది మీ ఊర్లో అన్నాడు. ఇంతకన్నా నీచం ఏముంది అని చెప్పి అడుగుతున్నాను నేను ఈరోజు. తర్వాత నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఎవరినో కొన్ని సంతకాలు చేసినారు ఆ రిప్రజెంటేషన్లో, ఆ స్థలాలు కొనుక్కున్నారు, వాళ్ళందరూ సామాన్య జనం, వాళ్ళంతా మధ్యతరగతి జనం, వాళ్ళు నష్టపోతారు అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, 3 సంవత్సరాల నుంచి అఖిలపక్షం అంతా, ఆనాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, ఈనాటి అధికార పక్షంతో సహా అందరం కలిసి చెప్పాం, ఇది కొనద్దు, ఇది దొంగది, ఇది మోసం, ఇది అక్రమం, ఇది ప్రభుత్వ భూమి, దీన్ని వాళ్ళు చెరబట్టినారు, దీన్ని విడిపిస్తాం, దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని ఆ రోజు నరసింహారెడ్డి గారు చెప్పినారు, ఆ రోజు టీడీపీ నాయకులంతా చెప్పినారు, మేము చెప్పినాం, కరపత్రాలు వేసినాం, పోస్టర్లు వేసినాం, పెద్ద ఎత్తున పేపర్లలో వచ్చింది. అయినా కూడా కొన్నారు అంటే మిమ్మల్ని మోసం చేసినారు వీళ్ళు, మిమ్మల్ని నమ్మించినారు వీళ్ళు. నమ్మకండి. నమ్మించి శివానందపురం దగ్గర వాళ్ళకి అమ్మి వాళ్ళకి ఇస్తామన్నటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా అవి ఇవ్వమన్నందుకు అక్కడ రౌడీల్ని పెట్టి కొట్టించి రౌడీజం చేస్తుంది బుద్ధా రియల్ ఎస్టేట్ మాఫియా. డబ్బులు ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వ భూముల్ని అమ్ముతున్నారు కాబట్టి, దాని ద్వారా అప్పనంగా 100 కోట్ల రూపాయల ధనం వచ్చి పడుతుంది కాబట్టి, కండకావరంతో, డబ్బు మదంతో
అధికార అహంకారంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇళ్లల్లో ఉన్నారో ఆ ప్రజల మీదకి 20-30 మంది గూండాలను వేసుకొని పోయి దాడి చేసి కొట్టడానికి ప్రయత్నం చేసినారు. ఆడోళ్ళను కొట్టడానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళు సామాన్యులంట, బుద్ధిమంతులంట, మంచోళ్ళంట, వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఈరోజు అక్కడ. కాబట్టి నేను ఈ భావన టౌన్షిప్లో కొన్న వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏమిటి అని అంటే, వాళ్ళు రేపు ఇప్పుడు మిమ్మల్ని వాడుకొని మా మీదకి ఎట్లయితే దాడి చేయిస్తున్నారో, మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తున్నారో, కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, రేపు వేరే వాళ్ళను వాడుకొని మీ మీదకి దాడికి వస్తారు. మీకు సౌకర్యాలు ఇవ్వరు, మీ డబ్బులు వెనక్కి ఇవ్వరు. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కొన్న వాళ్ళందరికీ మీరందరూ రండి. మీ అందరి డబ్బులు వెనక్కి వచ్చేంత వరకు కూడా మేము మీ అంట ఉంటాం, పోరాడతాం. వాళ్ళు ఏ రకంగా అయితే అక్రమాలు చేసినారో రుజువు చేద్దామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. నేను వైసీపీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇది మీరు బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా పక్షాన్ని ఉండదలుచుకున్నారా, ప్రభుత్వ భూముల పరిరక్షణ వైపు ఉండదలుచుకున్నారా? ఈరోజు మీరు అక్రమ కార్యకలాపాల వైపు ఉండదలుచుకున్నారా, ఆ అక్రమాలని వెలికి తీసే వైపు ఉండదలుచుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు రౌడీజం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా పక్షాన్ని ఉండదలుచుకున్నారా, లేదు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన్ని ఉండదలుచుకున్నారా? ఏ కారణం చేతనైనా ఈరోజు వైసీపీ వాళ్ళు అట్లా వెళ్ళడం అన్నది మంచి సంకేతాలు కాదు. నేను అనుకుంటున్నా, అప్పుడు ఏమనుకుంటారు, ఈ మొత్తం వ్యాపారంలో మీరు భాగస్వాములు అనుకోరా? అనుకోవడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాం. లేదు, ఉంటే మీరే ఓపెన్గా చెప్పండి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారమే మాది అని చెప్పండి. అప్పుడు మీ మీదనే పోరాటం చేస్తాం, మాకేం అభ్యంతరం లేదు. అంతే తప్ప దీనికి నరసింహారెడ్డి లేకపోతే చైతన్య ఎమ్మెల్యే గారు బెదిరిస్తున్నారనో, దౌర్జన్యం చేస్తున్నారనో, దాడులు చేస్తున్నారనో చెప్పడం ఎందుకు? బ్రిడ్జి మీదే, మీరెందుకు బ్రిడ్జి కోసం ఈరోజు? బ్రిడ్జి ఎవరిది? అది గవర్నమెంట్ది. బ్రిడ్జి గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్ అధికారి పోయి కట్టినాడు. ఆ రోజు గవర్నమెంట్ అధికారి ఇచ్చడం తప్పు అని మేము చెప్పినాం, ఆ రోజే చెప్పినాం ఆ విషయం, ఈరోజు చెప్పడం కాదు. మరి ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు వెళ్ళి? ఈ అన్నింటినీ చాలా పెద్ద ఎత్తున లోతైన విచారణ జరుగుతూ ఉన్నది. మేము ఈ మొత్తం వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినాం, ఈ మధ్యనే వెళ్ళి లోకేష్ గారిని కలిసినాం, CCLA కమిషనర్ని కలిసినాం, కలెక్టర్ని కలిసినాం, జేసీని కలిసినాం. అందరూ సమగ్రంగా విచారణ జరుగుతూ ఉంది, చాలా లోతుగా విచారణ జరుగుతూ ఉంది. భావన టౌన్షిప్ పునాదుల్ని కదిలించబోతున్నాం. మీకేం అనుమానం అక్కర్లేదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్నది. దీన్ని ఎవరు కాపాడలేరు, ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రజల ఆస్తి, ఇది ప్రజల సంపద. ప్రజల సంపదను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజల సంపదను లూటీ చేస్తున్న వాళ్ళ పక్కన, లూటీదారుల పక్కన ఉండడం అన్నది మర్యాద కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉర్దూ పాఠశాలను పటిష్టపరిచి ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక హోచిమిన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాదుల్లా మాట్లాడారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఉర్దూ భాషను 2వ అధికార భాషగా ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో మార్పు పేరుతో ఉర్దూ పాఠశాలల ఉనికి ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 117 మూలంగా ఉర్దూ భాషను అటకెక్కించే ప్రయత్నాల సవరణకు పూనుకోవడం తగదన్నారు. నేడు ఎన్డీఏ కూటమిలో నాయకులు ఉర్దూ భాష మైనార్టీ వ్యతిరేక శక్తులతో కలిసి ఉర్దూను పూర్తిగా కనుమరుగు చేసి ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో అప్గ్రేడ్ అయి ఖాళీగా ఉన్న దాదాపు 1000 ఉపాధ్యాయుల పోస్టులను త్వరలో నిర్వహించే డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఇన్సాఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ ఉర్దూ పాఠశాలకు సంబంధించినటువంటి దానిపైన 117 జీవో విడుదల చేసింది. ఆ జీవో సారాంశం ఏంటంటే కన్నా ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో కూడా రేషనలైజ్ పేరుతో ఒకే క్యాంపస్లో ఉన్నటువంటి ఉర్దూ పాఠశాలను వేరే స్కూల్లోకి విలీనం చేసేందుకు, అంటే తెలుగు మీడియం ఉర్దూలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పోయి చదవాలని చెప్పి, అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివే వాళ్ళు కూడా అక్కడ ఆ క్యాంపస్లో షిఫ్ట్ చేయాలనే దాంట్లో, అలాగే ఉపాధ్యాయులను కూడా రేషనలైజేషన్ పద్ధతిలో తెలుగు మీడియంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను, ఇంగ్లీష్ మీడియంలో ఉపాధ్యాయులను ఉర్దూ పాఠశాలకు, అంటే లాంగ్వేజ్ కాకుండా ఈ మ్యాథమెటిక్స్ అలాగే ఇతర సబ్జెక్టులు బోధించే పాఠశాల ఉపాధ్యాయులను కూడా బదిలీ చేయడం జరిగింది. ఇది అనాలోచిత నిర్ణయం అని చెప్పి ఇన్సాఫ్గా నిర్ణయం చేస్తున్నాం. గతంలో ఎన్డీఏ గవర్నమెంటే ఉర్దూ భాషను, అంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఈ యొక్క ఉర్దూ భాషను 2వ అధికార భాషగా తీర్చిదిద్దినటువంటి ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏ కూటమిగా, అంటే బీజేపీ జనసేన పార్టీలో ఉన్నటువంటి మూలంగానే
ఉర్దూ భాషను నాశనం చేసేందుకు ఈ కంకణం కట్టుకున్నారని చెప్పి ఇన్సాఫ్గా మరి ఆరోపిస్తున్నాం. ఈ జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి గతంలో ఏ విధంగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నాయో ఆ విధంగానే కొనసాగేటట్లు ఉర్దూ భాషను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని చెప్పి ఇన్సాఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అప్గ్రేడ్ గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నటువంటి అంటే 5th క్లాస్ ఉన్నటువంటి ఉర్దూ స్కూళ్ళు అప్గ్రేడ్ చేస్తా గత సంవత్సరం జగన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ 7వ తరగతి 10వ తరగతి ఈ పాఠశాలను అప్గ్రేడ్ చేసింది రాష్ట్రంలో. అలాగే కడపలో కూడా నాకాస్లో అలాగే ఈ యొక్క తిలక్ నగర్లో ఉన్నటువంటి ఉర్దూ పాఠశాల అప్గ్రేడ్ అయినాయి కానీ పోస్టులు మాత్రం అప్గ్రేడ్ కావట్లేదు. అంటే అక్కడ శాంక్షన్ చేయకుండా కాలయాపన చేస్తుంది. ఉర్దూ మీడియం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 ఉర్దూ సంబంధించినటువంటి పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా వచ్చే డిఎస్సిలో భర్తీ చేయాలని చెప్పి ఇన్సాఫ్ తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉర్దూ భాష అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి ఒక పక్క ఈ యొక్క టీచర్ సంఘాలు లేదా ఈ పేరెంట్ కమిటీలు విన్నవిస్తాన రాష్ట్ర ప్రభుత్వం మొండి నిద్ర వీడడం లేదు. తక్షణం ఆ వైపు ఆలోచన పెట్టాలని చెప్పి ఇన్సాఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వేంపల్లె పట్టణంలోని 120 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర ఆధ్వర్యంలో ఆలయంలో అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉదయాన్నే శ్రీ వాసవి మాతకు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి తదితర విశేష పూజలను నిర్వహించారు. వేద మంత్రోచ్చారణతో చండీ హోమం, ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో 15 మంది కన్యకలకు మహిళలకు మంగళ స్నానాలు చేయించి తాంబూలాలు అందించారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి ఒడిబియ్యం పెట్టారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అగ్నిగుండంలో నడిచి వాసవమ్మ పట్ల తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందచేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. आवाहयामि स्थापयामि पूजयामि नमः सरस्वती नमः ओम देवितां नमः हस्तयोः अर्घ्यमर्घ्यं समर्पयामि प्रभासां पात्राणि संस्पृश्य पात्राणि युक्तानानि कृत्वा अवधातारम् अवधातारम् अवानुचरम् वैश्यम् अवपश्चात्तादो अवपुरस्तादो अवोत्तरात्तादो अवदक्षिणात्तादो अवचोर्ध्वात्तादो अवाधरात्तादो सर्वतो मां पाहि माहि समन्ता स्वाहा ब्रह्मणमय स्वङ्गिन्मय समर्पयामि स्नानानन्दा आर्वणं समर्पयामि ओपैर्मान्तेन जगत्कीर्तिश्रवणनादः प्रादुर्भूताभिराज नाशयाम्यहम् अभूतमसमर्थं च सर्वान् निर्णदमे गृहा ओम नमः चंडिकाजी ओम स्वाहा हे धूम्ररोधा द्वैत परिवारदः तामाने वला दुष्टांगे साकर्षणिक बलां स्वाहा तत्परित्राणं यदिवो दृष्टये रहसहं दव्यमुरो वापि यक्षो गन्धर्वेव स्वाहा ऋषुर्वाच स्वाहा
तेन नप्तस्य शीघ्रं सदेव्यो धूम्रलोचनः वर्धश्चादहस्राणां दुराणां द्रुतं जयो स्वाहा गुरुष्पादां ततो देवीं तुहिनादिरजं जगादो ते प्रयाहीति मूलं शुम्भन शुम्भजो स्वाहा नचेत् प्रीत्यात् రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాహుల్ వీరపోగేరావు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభల సందర్భంగా ఈరోజు కడప నగరంలోని యూటీఎఫ్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వ మెడికల్ కళాశాలను పులివెందులలో నిర్వహించగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కళాశాల నడపలేమని, సదుపాయాలు కల్పించలేమంటూ ఎంఎన్సీ వారికి లేఖ రాయడం దుర్మార్గమైన ఆలోచన అన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన విధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఈ మహాసభల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరించుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చాలా వెనుకబాటు ఉంది, కరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ జిల్లాలో పేద విద్యార్థులకి, మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడానికి మెడికల్ కాలేజీ గత ప్రభుత్వం తీసుకొస్తే ఈ ప్రభుత్వం నిర్వహించలేదనేసి చాలా దుర్మార్గం. వెంటనే ఈ మెడికల్ కాలేజీ జిల్లాలో కొనసాగించాలని మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఒత్తిడితో ఫీజులు చెల్లించలేక నారాయణ అలాగే చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంతవరకు ప్రస్తావన చేయలేదు. కనీసం మాట వరుసకు కూడా మాట్లాడే పరిస్థితి రోజు ఉంది. ఇప్పటికైనా చైతన్య నారాయణ కళాశాల పైన ఆత్మహత్యల కోసం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడాలి, వాళ్ళకి ఆదుకోవాలి. ఇప్పటికైనా కార్పొరేట్ సెక్టర్ పైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులను నమోదు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ కనీసం లోకేష్ గారు మాట్లాడని పరిస్థితి, ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఒత్తిడి తగ్గించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే నూతన విద్యా విధానం పేరుతో యూజీసీ గైడ్లైన్స్ 2025 ప్రకారం యూనివర్సిటీ వీసీల నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వం అలాగే గవర్నర్ చేతుల్లో తీసుకొచ్చింది. ఇలా తీసుకొస్తే రాష్ట్ర హక్కులు కోల్పోయే అవకాశం ఉంది, స్వతంత్రం కోల్పోయే అవకాశం ఉంటుంది. కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసింది యూజీసీ నామ్స్ వ్యతిరేకిస్తున్నట్టు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యూనివర్సిటీ హక్కుల కోసం కాపాడడం కోసం తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికీ చాలామంది విద్యార్థులకి 3,500 కోట్ల రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ప్రభుత్వం ప్రకటిస్తుంది ఎవరి నుండి ఫీజులు తీసుకోవద్దని, కానీ గ్రౌండ్ లెవెల్లో కళాశాల విద్యార్థులు 1వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ స్టార్ట్ అవుతున్నాయి. ఫీజులు ఒత్తిడి గురవుతున్నారు, మానసిక గురవుతున్నారు. కానీ ఇప్పటికైనా కళాశాల యజమానికి బకాయిలు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం ఇస్తామని చెప్పారు, ఇప్పటికి కూడా నామ్స్ చేసే పరిస్థితి లేదు. ఈ విద్యా సంవత్సరం రియంబర్స్మెంట్ కోసం దాఖలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయని ఏళ్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఆందోళన చేయడం అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఉధృతం చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నాం. కడప జిల్లా 28వ జిల్లా మహాసభ సందర్భంగా ఈరోజు మేము యూటీఎఫ్ భవన్లో నిర్వహించుకున్నాము. ఈరోజు ఏదైతే ఈ యొక్క మహాసభ సందర్భంగా జిల్లాలోని ఉన్నటువంటి
విద్యారంగ సమస్యలపైన మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన చర్చలు జరిపి రాబో రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన పోరాటానికి సిద్ధమవుతూ శ్రీకారం చుట్టేదాని కోసం ఈరోజు మేము ఈ యొక్క మహాసభ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ సంబంధించి చాలామంది విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి కనీసం సొంత భవనాలు ఉన్నా కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా మేము ఒకటే వ్యతిరేకిస్తున్నాం. అదేవిధమైనటువంటి పులివెందులో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి మేము సదుపాయాలు కల్పించలేమంటూ ఇక్కడ లేఖ రాయడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మేము ఒకటి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ఏవైతే మీకు ఓట్లు మేము విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చింది. అలాంటప్పుడు మీరు విద్యార్థులపైన కానీ తల్లిదండ్రులపైన ఎందుకని ఇట్లా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కళ్ళు తెరుచుకొని చూడాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడపను స్వచ్ఛ కడపగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు చేస్తున్న కృషికి ప్రజలు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలి. 40వ డివిజన్లో జరిగిన కార్యక్రమం సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వినతి. కన్నుల పండుగగా కడపరాయుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. చిన్న శేషవాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం. పాలక ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆగ్రహం. భావన టౌన్షిప్ బుద్ధా రియల్ ఎస్టేట్ మోసాలపై ఉద్యమం ఆపేదే లేదు. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి హెచ్చరిక. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.